గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి. అప్పుడే మనకు విలువ. ఏ పనినైనా సరే ఈరోజు మంచిది కాదని తలచి రేపు చేద్దామని అనుకోకు. రోజులో మంచిని చూడడం కాదు, లక్ష్య సాధనలు మంచి కనబడితే చాలు ఆ పనిని వెంటనే ప్రారంభించు. నీ విలువ నీ బ్యాంక్ అకౌంట్లోని లక్షలు చూసి కాదు, నీ హృదయములో ఉన్న మంచిని చూసి పెరుగుతూ ఉంటుంది. నీపై గౌరవం నీ మెడలోని బంగారం చూసి కాదు, నీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. ఒక తూట ఒకరికే పనిచేస్తుంది, ఒక అక్షరం 1,00,000 మందిని కదిలిస్తుంది. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. మనిషికి బాగా అవసరమయ్యేది కాలమే, కానీ మనిషి బాగా దుర్వినియోగం చేసుకునేది కూడా కాలాన్ని. బంధం తెగిపోతుందనుకున్నా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేటివి చేతితో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే అనేక విద్యలు అవలీలగా తెలుస్తాయి. తన మీద తనకి నమ్మకం లేని వాళ్ళే చేతి గీతలు, నుదిటి రాతలపై ఆధారపడతారు. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. నీ వెంట రాని ఇంటిని, ఒంటిని రోజు కడుగుతావు, మరి నీ వెంట వచ్చే మనసును ఎప్పుడు కడుగుతావు? మంచి బుద్ధితో ఒకరికి మంచి చేసినా అది నిన్ను జీవితాంతం కాపాడుతుంది. చెడు బుద్ధితో ఒకరికి చెడు చేసినా అది నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. ప్రతి పరిచయము ఒక అనుభవమే. కొన్ని పరిచయాలు లేని సంతోషాన్ని తీసుకువస్తే మరికొన్ని పరిచయాలు ఉన్న సంతోషాన్ని దూరం చేస్తాయి. బంధం, ప్రశ్నించే హక్కు, చెప్పే బాధ్యత రెండూ ఉన్నప్పుడే బంధం కలకాలం కొనసాగగలదు. నిజం తెలుసుకునేంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే.